మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, ఈరోజు మూగజీవుల గురించి ఒక పాట భావం ఉంటుంది మిత్రులారా. ప్రేమ మూర్తులుగా మారండి, మూగజీవులను రక్షించండి. ప్రేమ మూర్తులుగా మారండి, మూగజీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. ప్రేమ మూర్తులుగా మారండి, మూగజీవులను రక్షించండి. సమ్మతితోనూ శాయశక్తుల జీవుల సంరక్షించండి, సకల జీవుల సంరక్షించండి. ప్రేమ మూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. ఆర్తిగావులు అంబా అంటూ అరిచిగి పెట్టి చంపొద్దన్నా, కొక్కర కోయని కోళ్ళు కూసి మా గొంతులు కోయొద్దంటున్నా. ఆర్తిగావులు అంబా అంటూ అరిచిగి పెట్టి చంపొద్దన్నా, కొక్కర కోయని కోళ్ళు కూసి మా గొంతులు కోయొద్దంటున్నా. మేకల పీకల గొర్రెల బతుకుల కాటువే ఎకండంటున్నా. మాటలు రాని జీవుల మొరవిని ప్రాణభిక్ష పెట్టండంటున్నా. దయరాదా నీకు హృదయము లేదా, దయరాదా నీకు హృదయము లేదా. జనులారా మీలో కరుణే లేదా, జనులారా మీలో కరుణే లేదా. ప్రేమ మూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలను కొన్నారా, జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలను కొన్నారా. ఎవరు నేర్పారో ఈ అలవాటులు, పొరపాటది అని గ్రహించండి. ప్రేమ మూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. మాంసాహారము మానండి, ప్రేమ మూర్తులుగా మారండి. మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. భావం మిత్రులారా, ఆధ్యాత్మిక మిత్రులారా, మన ధ్యాన జ్ఞాన యజ్ఞంలో, మన మానవత్వంలో అహింస అన్నది మొట్టమొదటి పుష్పము. దయనీయమైన ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే, పిల్లలకు తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు కదా. తండ్రులే బయట వారు స్నేహితుల ద్వారా మాంసం తినడం నేర్చుకుని, వారు తినడమే కాకుండా తమ పిల్లలకు కూడా మాంసాహారం ఆరోగ్యానికి మంచిదని నేర్పిస్తున్నారు. చిన్న పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు మంచిది అంటున్నారు అని నమ్మి పిల్లలు తినడం అలవాటు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల అజ్ఞానంతో పిల్లలకు నేర్పవద్దండి. తినేవారు కూడా మెల్లమెల్లగా మారుతూ పూర్తిగా మాంసాహారం మానండి. దయచేసి పిల్లలకు నేర్పవద్దండి మిత్రులారా. బయట ప్రపంచంలో కూడా పిల్లలు మాంసాహారం తీసుకోరాదంటే వారికి మనము నేర్పాలి. మనకు చిన్న దెబ్బలు తగిలితేనే ఎంత బాధపడతాం కదా. మేకలకు, గొర్రెలకు, చేపలకు, కోళ్ళకు ప్రాణం ఉంది, కానీ అవి మూగజీవులు, మనలాగా మాట్లాడలేవు. కానీ అవి వాటి గొంతు కోసినప్పుడు అవి ఆవులు అంబా అని, కోళ్ళు కొక్కరుకో అని, మేకలు మేమే అని ఆర్తిగా బాధగా అరుస్తూ చనిపోతాయి. వాటిని తినడము మహాపాపమని నేర్పండి. వాళ్ళు ఏ దేశం వెళ్ళినా కూడా శాకాహారమే తీసుకుంటారు. ఈ విషయంలో మొట్టమొదటి గురువులు తల్లి తండ్రి కావాలి. మాంసాహారం మన మానవుల ఆహారం కాదు మిత్రులారా. ఆది మానవునికి తన ఆహారం గురించి జ్ఞానం లేదు. ఏది తినాలో ఏది తినరాదో తెలియక తిని ఉండవచ్చు. కానీ ప్రస్తుతము ఋషుల అన్వేషణతో మానవుడి జ్ఞానం
శాస్త్రవేత్తల పరిశోధనలతో అద్భుతమైన పంటలు మనకు అందుబాటులో ఉన్నవి. శాకాహారంలో అన్ని రకాల బలవర్ధకమైన ఆహారము, ప్రోటీన్ కొరకు మొలకలు, గింజలు అంటే శనగలు, పల్లీలు, బొబ్బర్లు, పెసలు, చిక్కుడు గింజలు, సోయాబీన్స్, బాదం, అక్రూట్, పిస్తా, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా రకరకాలుగా మనకు దొరుకుతున్నవి కదా. పీనట్ బటర్ దొరుకుతుంది, వెన్న, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా చాలా ఉన్నవి. అవి మనం ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేసి ఉపయోగించుకోండి మిత్రులారా. సహజ సిద్ధంగా పండిన పండ్లు లెక్కలేనన్ని రకాలు ఉన్నవి కదా, కూరగాయలు ఉన్నవి కదా. ఇలా గింజలు, పండ్లు, కూరగాయలతో, మిల్లెట్స్తో, రైసు, చపాతి, రకరకాల కూరగాయల కర్రీస్తో, రకరకాల వంటలతో భుజించండి. కానీ పొరపాటును కూడా మాంసాహారం జోలికి వెళ్ళొద్దండి. మాంసాహారం తినేవాళ్ళు తక్షణమే మానండి మిత్రులారా. ఎప్పుడైతే పిల్లలకు మానవత్వ విలువలు నేర్పిస్తూ పెంచుతామో అప్పుడు వాళ్ళలో ప్రేమ అనే పుష్పం వికసిస్తుంది. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రేమతో జీవించడానికి బాటలు వేసిన వారిమే అవుతాము. మీరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యము. అర్థం చేసుకోండి మిత్రులారా. అజ్ఞానం నుండి బయటికి రండి. జ్ఞానంతో మీరు ధ్యానం చేసి పిల్లలకు నేర్పండి. ఒక్కొక్క సుగుణము వాటంతట అవే మనకు వస్తాయి. హృదయంలో నుండి మంచి లక్షణాలు వచ్చినప్పుడు మనము ఒక విధంగా సమాజానికి ఉపయోగపడేలా మన జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటాము. చరిత్రలో ఒక పేజీ మన కొరుకుంటుంది మిత్రులారా. శాకాహారం కొరకు అమృతమైన వంటలపై జేఎస్ ఛానల్ చూడండి మిత్రులారా. అందరూ శాకాహారులు కావాలని దయచేసి ప్రేమ విశ్వం నుండి గాయత్రి స్వామి కోరుతున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.